అయితే ఫ్రెండ్స్ మనం బజాజ్ ఆర్ఈటీకి ని ఫుల్ ఛార్జ్ తో బయట తీసాము. ఇక్కడ మీరు బ్యాటరీ పర్సెంటేజ్ చూడండి, ఫుల్ గా ఉంది. 98% మనకు చూపెడుతుంది. ట్రిప్ చూపెట్టండి అన్న ఒకసారి. ఆ ట్రిప్ వచ్చేసి మనకు 0 పెట్టేసాము ఇప్పుడు. అయితే ఇది మనం మొత్తం హైదరాబాద్ లో తీసుకొని తిరుగుదాము, మొత్తం 0 వరకు చేద్దాము. 98% నుంచి తీసాము. అదేవిధంగా వెయిట్ ఇప్పుడు ప్యాసింజర్ లగేజ్ ఉంటుంది కదా, అందుకోసమని నేను ఇక్కడ 3 బ్యాగులు పెట్టేశాను. ప్లస్ వాటర్ బాటిల్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది వెయిట్ కోసం అని. వాటర్ బాటిల్ కాకుండా మేము ముగ్గురు మధ్యలో ఇద్దరిని పికప్ చేసుకుందాము. మొత్తం 3 మెంబర్స్ ప్లస్ డ్రైవర్ ఉంటారు, నలుగురు ఉంటాము. ప్లస్ మనము దీన్ని డ్రైవింగ్ మోడ్ లో, అదే విధంగా పవర్ మోడ్ లో కూడా డ్రైవ్ చేసి చూద్దాం ఎంత రేంజ్ రియల్ వరల్డ్ లో మనకు లభిస్తుంది అనే విషయం. అయితే ఇక ఆలోచన చేయకుండా వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మా రైడర్ అక్బర్ భాయ్ తో కలిసి చార్మినార్ వైపు బయలుదేరినాం. ఉదయం 6 గంటలకు మా జర్నీ షురూ చేసినాము. రీజన్ చార్మినార్ దగ్గర షాప్స్ క్లోజ్ ఉంటాయి. ఆటో రిక్షాని చార్మినార్ దగ్గరికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇక గలీలెంబడి వెళ్తుంటే మధ్యలో మమ్మల్ని ఫాలో అయ్యే స్కూటర్ లో పెట్రోల్ అయిపోయింది. వాళ్ళు పెట్రోల్ కోసం వెళ్తే మేము రేంజ్ చెక్ చేసుకున్నాము. ఐసీ ఇంజన్ వెహికల్స్ ఇదే ప్రాబ్లమ్. శుభమా అని ఆఫీస్ కి బయలుదేరితే మధ్యలో పెట్రోల్ బంక్ దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అతి త్వరలో ఈ బాధ ఎలక్ట్రిక్ వెహికల్స్ తో తగ్గబోతుంది. ఇక సరే, మనము ఫస్ట్ స్టాప్ లోనే మన రేంజ్ ఏంటో చెక్ చేసుకుందాము. ఎన్ని కిలోమీటర్లు వచ్చామనేది. డిస్టెన్స్ చూసుకుంటే 8.6 కిలోమీటర్ డిస్టెన్స్ తో మనము ఇప్పటి వరకు కవర్ చేసినాము. బ్యాటరీ వచ్చేసి 93% మిగిలి ఉంది. ఇక గిర్రం అని చార్మినార్ వైపు బయలుదేరినాం. కానీ మధ్యలో సాలార్జంగ్ మ్యూజియం కనిపించేసరికి అరే, కొత్తగా వచ్చిన బజాజ్ ఆర్ఈ ఆటో రిక్షాకి మన హిస్టరీ చూపించకుంటే ఎట్లా అని మ్యూజియం దగ్గర ఆగినాం. ఇది మా సెకండ్ స్టాప్. ఇప్పటి వరకు మనము 14 కిలోమీటర్లు రేంజ్ కవర్ చేసినాం. ఇక సాలార్జంగ్ మ్యూజియం గురించి కొంచెం మాట్లాడుకున్న తర్వాత ఇక అక్బర్ భాయ్ కి చెప్పినా ఎక్కడ ఆపకుండా చక్కగా చార్మినార్ దగ్గరికి తీసుకొని ఆపమని. ఇక అన్నకు పొద్దుగాల లేపినామని కోపమో ఏమో కానీ బండిని ఇక తెగ బాధేసి ఒకటే స్పీడ్ లో పోయి చక్కగా చార్మినార్ దగ్గర ఆపిండు. అరే, ఇంత కుల్ల చూసి నేను పర్షాన్ అయినా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చార్మినార్ దగ్గర ఇంత కుల్ల ప్లేసు, ఇంత తక్కువ జనాలు ఎప్పుడు చూడలే. నేను ఎప్పుడు వచ్చిన చార్మినార్ దగ్గర జనాలు, లొల్లి, షాపులు, ఒకటే అరవడం అంతా నిండిపోతుండే. ఇప్పుడు అర్థమైంది నాకు సినిమాలు ఎలా తీస్తారనేది. పొద్దుగాలు వచ్చి షూటింగ్ చేసుకొని సప్పుడు చేయకుండా పోతారన్నమాట. అంటే ఇదే విధంగా మేము కూడా వచ్చినాం అనుకోండి. మేము వచ్చినామే కాదు, చాలా మంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోలకు చాలా మంది కనిపించారు. అందరు కెమెరాలు పట్టుకునే కనిపిస్తారు ఉదయం పూట. ఇక చార్మినార్ దగ్గర ఇంత ఖాళీ చూసి నేను అసలు విషయమే మర్చిపోయినా. రేంజ్ బ్యాటరీ చెక్ చేసుకోవడము పర్లేదు, మళ్ళీ స్టాప్ దగ్గర ఆపి మనం తెలుసుకుందామని ఇక బయలుదేరినాం. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోండి, ఒకేలా మీరు షార్ట్ ఫిలిమ్స్, వీడియోస్, ప్రీ వెడ్డింగ్ షూట్లు చేయాలనుకుంటే మాత్రము 5 గంటల నుంచి 6 గంటల లోపే చార్మినార్ దగ్గరికి రండి. చాలా ఫ్రీగా ఉంది. మీ ఇష్టం ఉన్న యాంగిల్లో వీడియో తీసుకోవచ్చు. ఇక మన పని అయిపోగొట్టుకొని బయలుదేరినాం. మన నెక్స్ట్ స్టాప్ ఎక్కడ అని అక్బర్ అన్న అడిగితే చక్కగా గోల్కొండ పోదామన్నాడు. ఇక ఎందుకు ఆలస్యం అని స్పీడ్ గా బయలుదేరినాము. పోతుంటే మధ్యలో సిగ్నల్ పడ్డది. పక్కనే పెద్ద గడియారం ఉంది. మన పురోగానికి చెప్పిన ఒక్క ఫోటో తీసుకోరా అని చెప్తే చిన్న వీడియో తీసిండు. ఇక గ్రీన్ సిగ్నల్ పడ్డా ఎంబడే అక్బర్ అన్న ఆటో తీసిండు 45 కిలోమీటర్ స్పీడ్ తో. ఎందుకంటే ఈ ఆటో రిక్షాలో గేర్ లేదు, క్లచ్ లేదు, ఏం లేదు, ఒకటే స్పీడ్ పెట్టిండు. ఇక మధ్యలో పోయేసరికి అన్న జర్ర ఆగవని అడిగితే ఎందుకు బ్రదర్ అన్నాడు. అయితే నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఈ నానల్ నగర్ యొక్క చేసి చూసినాకనే నేను హైదరాబాద్ ముట్టినారా అని అనుకుంటా. మరి ఇంత మంచి శుభకార్యంలో ఇది ఎలా మర్చిపోతామన్నా. ఒక్క నిమిషం ఆగని మనం ఇక్కడ థర్డ్ స్టాప్ చేసినాం. ఇక్కడ వచ్చేసరికి డిస్టెన్స్ 24 కిలోమీటర్లు ఇప్పటి వరకు మేము జర్నీ చేసినాము. ఇక బ్యాటరీ వచ్చేసరికి 92% మిగిలింది. ఇక ఈ బ్యాటరీలో 128 కిలోమీటర్ల రేంజ్ మనకు బజాజ్ ఆర్ఈలో కనిపిస్తుంది. ఇక రేంజ్ బ్యాటరీ చూసుకున్నాక అన్న చక్కగా గోల్కొండ పోదాము అని అడిగితే అన్న అన్నాడు, బజాజ్ ఆర్ఈ యొక్క బ్యాటరీ ఇప్పుడప్పుడే అయిపోయేటట్ల లేదు, కానీ మన బ్యాటరీ మాత్రం చార్జ్ చేసుకోవాలి అని ఒక బ్రేక్ఫాస్ట్ బండి దగ్గర ఆపిండు. ఇక అందరు దోశ తీసుకుంటే నేను ఇడ్లీ ఆర్డర్ చేసిన. మన దోశలు వేస్తుంటే మధ్యలోకి వెళ్ళి అక్కడ చిచ్చా ఎంటర్ అయ్యిండు, రెడ్ కలర్ హెయిర్ తోటి. ఏ చాకులు అనుకుంటా. ఇక చూడాలి కత్తుల పోరాటం. ఇట్లాంటి వీడియోలనే వైరల్ అయితే రా బ్రదర్ అని ఒక వీడియో తీయమంటని చెప్తే వాడు తిప్పి ఒక వీడియో తీసిండు. మరి చూడాలి ఎన్ని సంవత్సరాలు అయితే మా వీడియోలు వైరల్ అవుతాయో ఏంటో. మరి ఇక చిచ్చా హెయిర్ స్టైల్, చిచ్చా బండి, చిచ్చా సైకిల్ చూసి అయితే కిరాక్ మోడల్ హైదరాబాద్ మోడల్ లాగా అనిపిస్తుండు చిచ్చా. ఇక మా కడుపులో బత్యం పడ్డాక చక్కగా గోల్కొండ దగ్గరికి వచ్చినాము. మెయిన్ గేట్ దగ్గర చూస్తేనేమో గేట్ బంద్ ఉంది, మస్తు జనాలు ఉన్నారు. ఆడ వీడియో రికార్డ్ చేయడానికి ఛాయిస్ లేకుంటే పక్కకి వెళ్దామన్నా అన్న పక్కకు పోయినాము. ఇక్కడ ఆగినాము మేము. మాది ఇప్పటి వరకు 4వ స్టాప్ ఇది. ఇప్పటి వరకు మేము 28 కిలోమీటర్లు దూరం వచ్చినాము. బ్యాటరీ వచ్చేసి 79% మిగిలి ఉంది. మరి ఈ బ్యాటరీతో ఇంకా 121 కిలోమీటర్ల వరకు రేంజ్ తీసే అవకాశం ఉంది బజాజ్ ఆర్ఈ. ఇక కిలోమీటర్లు బ్యాటరీ చూసుకున్నాక అక్బర్ అన్నకి చెప్పిన, అన్న గేట్ తీసిర్రి అందరు లోపలికి వెళ్ళిపోయారు, జర్ర మనం ఆడ
పోయి ఒక వీడియో తీసుకుందామే అంటే గడ పోయి ఆపిండు. అన్నని గట్లా అడిగిన, అన్న జర లోపలికి పోయి ఇక సప్పట్ల కథ ఏందో ఉందేటనే చూద్దామంటే అన్న అన్నాడు ఆ కథ ఇప్పుడు అప్పుడే ముగేటట్టు లేదు, మళ్ళీ ఎప్పుడన్నా వద్దాము, ఇప్పుడు మనకు బ్యాటరీని ఖతం చేసుకోముండదు, ఈ రోజు మొత్తంలో అయిపోగొట్టాలి కాబట్టి చక్కగా మనం వెళ్ళిపోదాం అంటని అన్న ఇక తెగ స్పీడ్లో తీసుకొని వచ్చేసిండు. అన్న ఏడికి అని అడిగితే ఇండియాలో రకరకాల ఆటో రిక్షాలు ఉన్నాయి, కలర్ ఆటో రిక్షాలు ఉన్నాయి, ఒక్కొక్క రేంజ్లో ఆటో రిక్షాలు ఉన్నాయి. అదే విధంగా మన హైదరాబాద్లో వరల్డ్ ఫేమస్ వెరైటీ కార్ల యొక్క ప్లేస్ రాధా కార్ మ్యూజియం అని ఉంది బ్రదర్, అక్కడికి వెళ్దామని అన్నాడు. ఇక అక్కడికి పోతుంటే మధ్యలో సేమ్ బజాజ్ ఆరి ఆటో రిక్షా వేసుకొని ఒక అంకుల్ వచ్చేసిండు. అడుగుతుండే నువ్వు నంబర్ ప్లేట్ లేకుండా ఎక్కడ తిరుగుతుండ్రు బ్రదర్, మా కస్టమర్లని మా ప్యాసింజర్లని ఎక్కడ తీసుకోతురు అని అడిగితే అంకల్ కి చెప్పిన ఏం లేదు అంకల్, మేము ప్యాసింజర్ కొట్టట్లేదు, రేంజ్ చెక్ చేద్దామని బజాజ్ ఆరిని తీసుకొని తిరుగుతున్నాం అంటే అంకల్ అన్నాడు ఏం రేంజ్ చెక్ చేస్తావా, నువ్వు హైదరాబాద్ లో ఎంత తిరిగినా దీని రేంజ్ అవ్వట్లేదు, చక్కగా పోయి కొనుక్కో ఒకటి కొత్తది అని అన్నాడు. సరే ఇదే ముచ్చట మేము మాట్లాడుకుంటా వచ్చేసరికి సుధా కార్ మ్యూజియం గేట్లు ఓపెన్ ఉన్నాయి. ఇక చక్కగా మేము ఆటో రిక్షా తీసుకొని లోపలికి వెళ్ళిపోయినాం. అంతలోనే ఒక ఆంటీ వచ్చేసి ఎవర్రా మీరు చక్కగా ఆటో వేసుకొని లోపలికి వచ్చేసిర్రు, ఇదేంది ఆటో సప్పుడు కూడా రాలేదు ఇంత అంటారంటే ఆంటీకి చెప్పిన ఆంటీ ఇది ఎలక్ట్రిక్ ఆటో రిక్షా, దీంట్లో సప్పుడు ఇప్పుడు ఏం లేకుంటది సైలెంట్ గా ఉంటది అంటే అదే సైలెంట్ గా మీరు సప్పుడు చేయకుండా బయటికి ఉండి అని దొబ్బేసింది. అయితే మా పని అప్పటికి అయిపోయినందుకు సరే ఆంటీ అని చెప్పి సప్పుడు చేయకుండా వచ్చేసినాం. అయితే ఇది మా 5th స్టాప్. ఇక్కడ డిస్టెన్స్ చూసేసరికి మేము 37 కిలోమీటర్లు డ్రైవ్ చేసినాం. ఇంకా బ్యాటరీ వచ్చేసి 74% మిగిలింది. ఈ బ్యాటరీతో మేము ఇంకా 130 కిలోమీటర్ల వరకు తిరగొచ్చు బజాజ్ ఆరిలో. మరి ఎక్కడికి అక్బర్ అన్న నెక్స్ట్ అంటే సిటీలో తిరిగితే బ్యాటరీ అయిపోయేటట్ల లేదు, ఇక చక్కగా మనం విమానం సున్నికే వెళ్దామని ఎయిర్పోర్ట్ కి కొట్టిండు. ఆగు అక్బర్ అన్న, బజాజ్ ఆరి పర్యావరణం కాపాడడానికి ఎంతో యూస్ఫుల్, మరి ఈ విషయము మనతో పాటు ఈ పర్యావరణంలో నివసించే ప్రాణాలకు చెప్పొద్దు అని నెహ్రూ జువాలజికల్ పార్క్ దగ్గర ఆపిన. ఇక్కడ వచ్చేసి మన 6th స్టాప్. ఇక డిస్టెన్స్ వచ్చేసరికి ఇప్పటికే మనము 39 కిలోమీటర్లు నడిపినాం. బ్యాటరీ వచ్చేసి 72 కిలోమీటర్లు మిగిలింది. ఈ బ్యాటరీతో ఇంకా 111 కిలోమీటర్ల వరకు మనం డ్రైవ్ చేయవచ్చు. ఇక అక్బర్ అన్న కోరిక మేరకు విమానం చూద్దాం పా అని అంటే ఒకటే స్పీడ్ కొడుతుండు మన అక్బర్ అన్న. అరే ఏముంది ఆటోలో అంటే స్పీడ్ పోతుండు చూద్దామని, అన్న నువ్వు దిగు అని నేనే కూర్చున్నా డ్రైవర్ సీట్ మీద. ఇక అరే అప్పుడు అర్థమైంది నాకు ఈ ఆటో రిక్షాలో స్పీడ్ పెంచనీకి మళ్ళా గేర్లు మార్చాల్సిన అవసరం లేదు, క్లచ్ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే ఎక్సిలేటర్ పెడతా కొద్ది పోతానే ఉంటది. అన్న గురించి కాదు కానీ నేను కూడా 45 కిలోమీటర్ల స్పీడ్ తో ఒకటే కొట్టుడు. ఇక పవర్ మోడ్ లో అయితే 55 కిలోమీటర్ల వరకు పోతుంది అనుకో. ఇవే ముచ్చట్లు ఆడుకుంటాం మేము. ఎయిర్పోర్ట్ కి ముడితే అక్కడ ఆటో రిక్షాకి పార్కింగ్ లేదని బయటికి వెళ్ళి పొమ్మన్నారు. ఓ షట్ అని అన్న కోరిక తీరలేదే అని ఖాళీ జాగాలో నిలబడి రేంజ్ మరియు బ్యాటరీ చెక్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనది 7th స్టాప్. ఇప్పటి వరకు మనము 64 కిలోమీటర్లు డ్రైవ్ చేసినాం. 57% బ్యాటరీ మిగిలింది. 90 కిలోమీటర్ల రేంజ్ ఇంకా వెళ్ళొచ్చు మనం ఈ బ్యాటరీతో. ఇక అన్న కోరిక తీరపాయే అనే బాధలో మేము రిటర్న్ వస్తుంటే బ్యాటరీ 50% కి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్ అందరికి కాబట్టి మేము అక్కడ ఆపి ఒకసారి రేంజ్ అవన్నీ చూసుకున్నాం. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు 78 కిలోమీటర్లు రేంజ్ కవర్ చేసినాం. ఇక 50% బ్యాటరీ వచ్చేసింది. ఇంకా రేంజ్ మనకు 100 కిలోమీటర్లు చూపిస్తుంది. అరే రేంజ్ ఏంది ఇంతకు ముందేమో 90 చూపెట్టింది, మళ్ళీ ఇప్పుడు ఏమో 100 చూపెడుతుంది. బ్యాటరీ తగ్గినప్పుడు రేంజ్ కూడా తగ్గాలి కదా అని అనుకుంటారేమో. ఇందులో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనము ఫ్లైఓవర్లు గవి ఎక్కి మళ్ళీ దిగేటప్పుడు ఎక్సలేటర్ ఇచ్చినామంటే బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. గట్ల పోయి ఈ బ్యాటరీ రేంజ్ ఎక్కువ చూపెడుతుంది. అయినా మనకు నో టెన్షన్, ఈ రోజు దీన్ని 0 చేసే వరకు వదలం, మనం చూద్దాం ఎంత రేంజ్ వెళ్తుందో. ఇక మా అక్బర్ అన్న విమానం చూడకపోయే కదా, అట్లీస్ట్ ఈయనకు ఒక హుసేన్ సాగర్ లో పడవలన్నా చూపిద్దామని హుసేన్ సాగర్ వైపు పోదామంటే ఒకటే స్పీడ్ లో ఇక ఖుషిలా ఒకటే స్పీడ్ కొడుతుంటే ఇక మధ్యలో పావురాలు కనిపించినాయి. ఇక ఈ స్పీడ్ లో అయితే మనం నార్మల్ గా ఎగరలేం కదా, ఎగిరే పావురాలతో ఒక వీడియో తీసుకుందామని ఆగినాం. ఇక మళ్ళా అక్బర్ అన్న మస్తు ఖుషి అయ్యిండు పావురాలను చూసి ఖుషి అయినాక ఇక చక్కగా బయలుదేరినాం. ఇక బయలుదేరితే మన తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ని ఇంకా అందంగా తీర్చిదిద్దింది మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఆగినాం. ఇక్కడ చూసుకున్నాం. ఇప్పుడు ఇది ఇప్పటి వరకు మనకు 8th స్టాప్. ఇది డిస్టెన్స్ వచ్చేసరికి 93 కిలోమీటర్లు ఇప్పటి వరకు కవర్ చేసినాం. బ్యాటరీ వచ్చేసరికి 41% మిగిలింది. ఈ బ్యాటరీతో 83 కిలోమీటర్ల వరకు ఇంకా నడిపించవచ్చు బజాజ్ ఆరిని. అరే 100 కిలోమీటర్లు తిరిగినా కూడా బజాజ్ ఆరి బ్యాటరీ అయిపోయేటట్లు లేదు, కానీ మన బ్యాటరీ లో అయ్యింది అని కొంచెం జ్యూస్ తాగినాం, కొంచెం శనగలు ఇడా తిన్నాం, కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరినాము. అంతలోనే అక్బర్
అన్న అన్నాడు ఇకో ఇక్కడ ట్రైన్ డబ్బా ఉండదు, ట్రైన్ డబ్బా హోటల్, ఒకవేళ మీరు ట్రైన్ గిటంగా ఎక్కకుంటే ఆ ఫీల్ ని ఈ డబ్బాలో కూర్చొని తిని ఫీల్ కావచ్చు. ఎవరన్నా మీరు కానీ ఇప్పటి వరకు ట్రైన్ లో ప్రయాణించకపోతే ఇందులో కూర్చొని బువ్వ తినొచ్చు, మస్తు ఆ ఫీల్ ని తీసుకోవచ్చు. ప్రస్తుతం మాకు మాత్రం టైం లేదు కాబట్టి చక్కగా వెళ్ళినాం, మళ్ళా బయలుదేరినాము. ఇక చక్కగా హుసేన్ సాగర్ పార్క్ దగ్గరికి వచ్చి ఆగినాం. ఇది మాది 9th స్టాప్. డిస్టెన్స్ వచ్చేసరికి 104 కిలోమీటర్లు కవర్ చేసినాం. బ్యాటరీ 33% మిగిలింది. రేంజ్ వచ్చేసరికి ఈ బ్యాటరీతో 59 కిలోమీటర్ల రేంజ్ ఇంకా మేము వెళ్ళొచ్చు. ఇక బాబోయ్ బ్యాటరీ అయిపోయేటట్ల లేదు, నా వల్ల కాదు బాబోయ్, ఇప్పటికే మధ్యాహ్నం తినే టైం దాటిపోయిందని పార్క్ లోనే అడ్డపడ్డాడు. సరే ఇక్కడ నుంచి చక్కగా తిండికేనే పోదామని ఓదార్చుకొని సంజాయించుకొని బయలుదేరినాం. మళ్ళీ ఇక పోతూ పోతూ దారిలోనే స్నో వరల్డ్ కనిపించేసరికి అన్న ఒక్క ఫోటో తీసుకుందామే అని అక్కడ వెళ్ళి ఆపినాం. ఇక లంచ్ చేసుకున్న తర్వాత బాగా ఎనర్జీ వచ్చేసరికి బ్యాటరీ ఫుల్ అయిపోయింది మాది. బ్యాటరీ ఫుల్ అయ్యేసరికి అక్బర్ అన్నతో అన్న, అరే అన్న ఇప్పటి వరకు మనమే తిరుగుతున్నాము, ఇక ఇద్దరు ప్యాసింజర్లను వేసుకుందామే, మళ్ళీ చూసేటోళ్ళు అంటారు ఇద్దరిని వేసుకొని తిరిగిరు అని. అంటే మా అక్బర్ అన్న పోయి ఇద్దరిని వేసుకొని వచ్చిండు. ఆ మేము ఇద్దరాము నలుగురాము 20 లీటర్ల వాటర్ బాటిల్, బ్యాగులు, సంసారం అన్ని వేసుకొని ఇక తిప్పుతూనే ఉన్నాం. ఆ వచ్చిన ఇద్దరికి 2 నిమిషాలని తోలుకొచ్చిండంట. కానీ ఒక గంట సేపు తిరిగేసరికి వాళ్ళు అంటారు, అరే బాబు ఎక్కడ తిప్పుతుర్రురా మమ్మల్ని అంటే కొంచెం సంజాయించిన, అరే ఏం లేదు బాబు జరా రేంజ్ చెక్ చేస్తున్నాం ఇంకా అయిపోతలేదు దీని బ్యాటరీ అంటే, ఎవరు బాబు మీ బ్యాటరీ తర్వాత విషయం మమ్మల్ని తిప్పంటారా నాయన అంటని వాళ్ళు మొత్తుకునేసరికి వాళ్ళని చక్కగా తీసుకుపోయి ఒక పాండాబా దగ్గర ఆపినాం. వాళ్ళని తిప్పేసినాం. తర్వాత అక్కడికి వెళ్ళి బ్యాటరీ 0 అయ్యేసరికి మేము మధ్యలో ఎక్కడన్నా ఆగిపోగలదని చక్కగా షోరూమ్కి వచ్చినాం. అయినా కూడా 2 కిలోమీటర్ల రేంజ్ చూపెడుతుంది ఆటో రిక్షా. ఓరి దేవుడో. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ మనము బజాజ్ ఆర్ఈని 98% ఛార్జింగ్ తో తీసుకొని వెళ్ళినాము. మొత్తం సిటీ మొత్తం తిరిగినాము. ఎక్కడెక్కడ మనము విజిట్ కావాలో, ఎక్కడెక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉన్నాయో మొత్తం కవర్ చేసినాము. మనం హైదరాబాద్లో జనరల్గా ఏ విధంగా అయితే ఆటో రిక్షా నడిపిస్తామో బజాజ్ ఆర్ఈని అదే విధంగా మేము మొత్తం స్నానం నడిపించినాము. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాము, మళ్ళీ లంచ్ చేసినాము, మధ్యలో బ్రేక్స్ తీసుకున్నాము, మొత్తం కవర్ చేసినాము. అదేవిధంగా డ్రైవ్ చేసే టైంలో కూడా మన హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ వర్క్ నడుస్తుంది కాబట్టి చాలా చోట్ల రోడ్ కూడా ఖరాబ్ ఉంది. అయినా కూడా మేము అదే విధంగా డ్రైవ్ చేసాము. స్పీడ్ విషయంలో కూడా 45 వరకు మనం జనరల్ గా పెట్టినాము. పవర్ మోడ్ లో 45 నుంచి 50 వరకు కూడా మనం స్పీడ్ నడిపించినాము. అదన్నీ మీరు వీడియోలో చూసి ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మన రీడింగ్ చూస్తే మాత్రం మీరు రండి, ఇప్పుడు 0% చేసినాం. బ్యాటరీ వచ్చేసి మొత్తం 0% అయ్యింది. ఇక్కడ ఇప్పుడు మొత్తానికి ఎంటీ బాక్స్ అయింది బ్యాటరీది. అయినా కూడా 2 కిలోమీటర్ల రేంజ్ ఇప్పటికీ చూపెడుతుంది. మరియు ఇప్పటివరకు మనం ఎన్ని కిలోమీటర్లు కవర్ చేసాం? 150 కిలోమీటర్లు మనము ఇప్పటివరకు కవర్ చేసాము. బ్యాటరీ అయితే మొత్తానికి డ్రైన్ అయిపోయింది. బ్యాటరీ అయితే 0 ఉంది. అయినా కూడా 2 కిలోమీటర్లు చూపెడుతుంది. మనం మార్నింగ్ 98% నుంచి తీసాం కాబట్టి ఇప్పుడు 2% 5 కిలోమీటర్లు వేసుకున్నా మనము ఈజీగా 155 నుంచి 160 కిలోమీటర్ వరకు దీన్ని నడిపించవచ్చు. రియల్ వరల్డ్ డ్రైవ్ టెస్ట్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఐ హోప్ ఫ్రెండ్స్ బజాజ్ ఆర్ఈ యొక్క రేంజ్ టెస్ట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మళ్ళీ ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.